హరే కృష్ణ డివోటీస్. ఒకసారి ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాన్ని ఒక ప్రశ్న అడిగారనమాట. అదేంటంటే వాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఏ డివోటీ అని అడిగారనమాట. అంటే భక్తుడి యొక్క శక్తి సామర్థ్యములు ఏంటి అని అడిగారనమాట. దానికి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఇలా జవాబు ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే, తిరస్కృత విప్రలబ్ధ శబ్ద క్షిప్తా హతాపి నాశతత్ ప్రతికుర్వంతి తద్భక్తా ప్రభవోపి. అంటే చూడండి, ఇక్కడ శుద్ధభక్తుడు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరైనా సరే క్రిటిసైజ్ చేసినా, అలాగే చీట్ చేసినా, అవమానించినా, ఇగ్నోర్ చేసినా, బాధించినా, చివరికి చంపినా కూడా చూడండి, ఆ శుద్ధభక్తుడు ఎవరైతే తనని బాధించింటారో వాళ్ళని తిరిగి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోరండి. దానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? భగవంతుని ప్రార్థిస్తారండి. ఎందుకంటే శుద్ధభక్తుడికి తెలుసండి ఆ బాధించినటువంటి వ్యక్తి అజ్ఞానంలో ఉన్నారని. కాబట్టి వాళ్ళు చేసే పని వాళ్ళ కోసము భగవంతుని ప్రార్థిస్తారండి. ఇదే అండి శుద్ధభక్తుడి యొక్క పవర్ అండి, శక్తి అండి, వాళ్ళ దయాశక్తి అండి. ఇది దట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ ఎ డివోట్ అని శ్రీకృష్ణ భగవానులే స్వయంగా చెప్పారండి. ఇంకా మనకు శ్రీమద్ భాగవతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రహ్లాదుడు చూడండి, తన నాన్న అయినటువంటి హిరణ్యకశిపుడు ఎన్ని బాధలు పెట్టినా కూడా సహనంతో భరించాడండి. ఎందుకంటే తనకు భగవద్ జ్ఞానం తెలుసు, తన తండ్రి అజ్ఞానంలో ఉన్నాడనేటువంటి తెలుసు. కాబట్టి తన మీద తిరిగి రివెంజ్ తీర్చుకోకుండా సహనంగా భరించి భగవంతుని మీద నమ్మకం ఉంచారండి. ఇలా పరీక్షిత్ మహారాజ్ చూడండి, పరీక్షిత్ మహారాజ్కి 7 రోజుల్లో చనిపోతావు అనేటువంటి శాపం వచ్చినా కూడా ఆయన సహనంగా భరించి 7 రోజుల్లో శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ్ గోస్వామి ద్వారా విని ఆయన చరితార్థులయ్యారు, భగవంతుని లోకానికి వెళ్ళారండి. అలాగే జడభరతుడు అండి ఎన్నో అవమానాలు భరించండి. కాబట్టి ఇదండి శుద్ధ భక్తుడి యొక్క శక్తి సామర్థ్యాలు. మనం కూడా అంతే అండి. మనల్ని ఎవరైనా సరే అనవసరంగా హింసించినా, బాధించినా వాళ్ళ కోసం మనం తిరిగి రివెంజ్ తీర్చుకోకుండా వాళ్ళ కోసము మనం భగవంతుని ప్రార్థించాలండి. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. ఇదే అండి శుద్ధ భక్తి యొక్క లక్షణం. ఇదే అండి భగవంతుడి యొక్క లక్షణం. దైవేక గుణాన్ని మనము అవలంబించుకోవాలండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.